మీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మేము చెప్పినా అర్థం అవదు, వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరండి. అర్థమవుతుందా మీకు? దేవుని దాసుడు చెప్పాడంటే అది దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటని మీరు గుర్తెరగాలి. ఇక్కడ కొర్నేలితోటి ఆ దూత అంటుంది, ఒప్పేకి మనుషులను మీరు పంపించండి. ఎందుకనగా ఆ మాట చదువమ్మా. ఏటమ్మా? ఇప్పుడు నీవు ఒప్పేకి మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒప్పేకి మనుషులను పంపించు. ఆ ఒప్పేలో ఎవరున్నారు? దేవుని సేవకుడు, దైవ ప్రత్యక్ష కలిగినటువంటి దేవుని దాసుడు అక్కడ ఉన్నాడు. అతడు ఎవరంటే పేతురు గారు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారండి. అయితే కొర్నేలి మనుషులను పంపించాడండి. ఎక్కడికి? యొప్పేకి మనుషులను పంపించి అక్కడ ఉన్నటువంటి దేవుని దాసుడు అపోస్తలుడైన పేతురుని తన ఇంటికి పిలిపించుకున్నాడండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? అర్థం అవట్లేదా? మంచిదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, యొప్పేకి మనుషులను పంపించి పేతురును పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించాడు? దేవుడే ఎవరిని పిలిపించుకోమన్నాడండి? చెప్పండి, ఎవరిని పిలిపించుకోమన్నాడు? నీకు నా ప్రత్యక్షత ఉంది, దూత ప్రత్యక్షత ఉంది, నీకు లేనిదల్లా ఏంటి? దైవజనుని ప్రత్యక్షత నీకు లేదు. ఏ ప్రత్యక్షత కావాలి? దైవజనుని ప్రత్యక్షత కావాలి. ఎందుకంటే దైవజనుడు వచ్చి నీకు సువార్తను ప్రకటిస్తాడు. ఏం చేస్తాడు? నీకు సువార్త ప్రకటిస్తాడు. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, నీ బ్రతుకి ఎలా మార్చబడాలి అనే దాని గురించి దైవజనుడు నీకేం చేస్తాడు? దైవజనుడు ఏం చేస్తాడు? నీకు బోధిస్తాడు. అయితే పేతురు గారు కొర్నేలి ఇంటికి వచ్చాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చి, మారు మనస్సును గూర్చి, బాప్తీసమును గూర్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే మనకు నిజమైనటువంటి మారు మనసు వచ్చి ఉండాలి. నిజమైన మారు మనసు అంటే నీవు, నీ ఇంటి వారు అనగా నీ పిల్లలు కలిసి ప్రభుని ఆరాధించాలి, కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి, కలిసి వాక్యం ధ్యానం చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి కన్నీరు కార్చాలి. అప్పుడు దైవికమైన కార్యాలు నీ జీవితములు లెక్కలేనన్ని జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము కుటుంబం ఆశీర్వదింపబడిందండి. అబ్రాహాము కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన కుమారుడు అనగా తన సోదరుడు కుమారుడు లోతు కుటుంబము, ఇదంతా అబ్రాహాము కుటుంబమే. మొదట వీళ్ళందరూ ఏం చేసేవారని దైవికమైన భయం కలిగి ప్రార్థన యందు, విశ్వాసం యందు, భక్తి యందు కొనసాగారు కనుక దేవుడు అబ్రాహాముతో పాటు లోతును కూడా ఏం చేశాడండి? అక్కడ ఒక మాట ఉందండి, వారు కలిసి నివసించలేనంత. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకున్నావా? పొందుకోవాలనుకుంటే నీ బిడ్డల గాల్లో తిరగటం కాదు, నీవు నీ ఇంటి వారు దేవుని సన్నిధిలో వచ్చి నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కన్నీరు కుమ్మరించు. ప్రసవ వేదనతో నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎక్కడికి చేరుతుందండి? ఎక్కడికి చేరుతుంది? దేవుని యొద్దకు చేరుతుంది ఆ ప్రార్థన. అంతేగాని నీకు ఖాళీగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, ఖాళీ లేకపోతే సన్నిధి దగ్గర కొడితే దేవునికి కూడా ఖాళీ అవ్వదండి. మనకి ప్రార్థనకి రావడానికి ఖాళీ అవ్వకపోతే
ప్రార్థన చేయడానికి మనకు ఖాళీ అవ్వకపోతే, వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనకు ఖాళీ అవ్వకపోతే దేవునికి కూడా ఖాళీ అవ్వదండి. నువ్వు మొర్ర పెట్టినప్పుడు, అమ్మా నాకు తీరిక లేదురా, నాయనా నాకు తీరిక లేదురా అంటాడు ఆయన. అర్థమవుతుందా? అవునా కదా? ఆయన ఏమన్నాడు? ఏమి విత్తావో అదే పంట కోస్తావు. నీ ఇంట్లో నీవు నీ భార్య దీవింపబడితే సరిపోద్దా? నీ బిడ్డలు దీవింపబడక్కర్లేదా? ఏమండి, నువ్వు చేసినట్టే నీ బిడ్డలు అదే పని, అదే పాలేరుతనం చేయటమా? నీ బిడ్డలు యజమానులుగా ఉండొద్దా? ఉండాలంటే నీవు నీ ఇంటివారు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక్కడ కొర్నేలి ఇంటివారు, అక్కడ ఎంత చక్కగా కొర్నేలి అని భక్తి పరుడు ఉన్నారని చెప్పాడండి. కొర్నేలి ఇంటివారు కూడా ఏం చేస్తున్నారట? భక్తి చేస్తున్నారా? కొర్నేలి ఇంటివారు కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ కుటుంబ ప్రార్థనలో మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబ ప్రార్థనలో నీ భర్త ప్రార్థన చేస్తున్నాడా? నీ కుటుంబ ప్రార్థనలో నీ భార్య ప్రార్థన చేస్తుందా? లేదు. నీ కుటుంబ ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేయాలి, నీ బిడ్డలు ప్రార్థన చేయాలి, నీ భార్య ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. మనకేం రాకపోయినా పర్వాలేదు, ఏం చేయటం రావాలి? ప్రార్థన చేయటం రావాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన శిష్యులకు ఏమి నేర్పాడు? ప్రార్థన నేర్పాడు. మన పిల్లలకు మనం ఏం నేర్పాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రార్థన నేర్పాలి, ప్రార్థన చేయమనాలి, వాగ్దానంతో కూడిన ప్రార్థన చేయాలి. వాగ్దానంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పాలి. గట్టిగా తపల కొట్టి దేవుని మహిమపడతామా? అందరూ గట్టిగా తపలు కొట్టాలి. హుషారుగా కొట్టండి తప్పట్లు. మంచిది ప్రారా. ఇక్కడ పేతురు గారు వచ్చారు. పాప క్షమార్పణ గురించి బోధించాడు, మారు మనస్సు గురించి బోధించాడు, ఇంకా రక్షణ గురించి, బాప్తిస్మమును గురించి బోధించాడు. నేను ఒకటి అంటాను, పేతురు బోధించిన బోధ ఉంది చూడండి. పేతురు చెప్పిన మాటలు దేవదూత చెప్పలేదా? ఏమండి, దేవదూత అంటే ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. దేవదూత ఈ సువార్త ప్రకటించలేదా? దేవదూత ఈ మాటలు చెప్పలేదా? చెప్పొచ్చు, కానీ దేవదూతకు ఆ అర్హత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దూతగా అర్హత లేదు. సువార్త ప్రకటించే అర్హత, సువార్త చెప్పే అర్హత, ప్రార్థన చేసే అర్హత ఒక దైవ సేవకునికి మాత్రమే దేవుడిచ్చాడు. గట్టిగా తపలు కొట్టి దేవుని మహిమపడతా. గట్టిగా కొట్టండి, హుషారుగా కొట్టాలి. హల్లెలూయా. ఈ సువార్త దేవదూత చెప్పొచ్చు, కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవదూతకు ఈ యొక్క అర్హత దేవుడు, ఈ యోగ్యత దేవదూతకి లేక కదండి. ఏమన్నా చెప్పండి. ఏమన్నది? పేతురుని పిలిపించుకోమన్నది. పేతురు వచ్చాడు, ఆ ఇంటిని దర్శించాడు. ఆ ఇంట్లో ఏముంది చెప్పనండి? దైవికమైన భయం ఉందనండి. మగవాళ్ళు, యవనస్తులనాలి, స్త్రీలు, ఆ ఇంట్లో దైవికమైన భయం ఉంది. ఆ ఇంట్లో దైవికమైన భక్తి ఉంది. ఆ ఇంట్లో ప్రార్థన ఉంది. ఆ ఇంట్లో ధర్మ కార్యాలు ఉన్నాయి. పేతురు గారు వచ్చి ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రజలటండి, ఆ ఇంటి వారు అందరూ సువార్తను అంటున్నారట. ఏమంటున్నారు? సువార్త అంటున్నారట. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? మారు మనసు అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి?
బాప్తిసం అంటే ఏంటి? ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అటండి, ఈ సువార్త అటండి వారు ఎలాగంటున్నారటండి? ఆసక్తితో వింటున్నారట. ఎలాగంటున్నారు? ఆసక్తితో వింటున్నారట. ఆసక్తితో సువార్తను లక్ష్య పెట్టి సువార్తను వింటూ ఉంటే ఆ ఇంట్లోకి ఏమొచ్చేసిందటండి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరొచ్చారు? 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 వినపట్టలేదు నాకు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా తబల కొట్టి దేవుని మైపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడటండి బాప్తిసమును గూర్చి ఆయన ప్రకటిస్తూ ఉండగానటండి దైవికమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ గూర్చి ప్రకటిస్తుంటేనటండి ఆ పరిశుద్ధాత్ముడటండి వారి మీదకి దిగి వచ్చాడట. చూడండి, బైబిల్ గ్రంథములు అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనం చదవండి. సౌలు యవనస్తుడిగా ఉన్నాడు. తన తండ్రి సౌలును పిలిచి అంటున్నాడట, నాయనా మన గాడిదలు తప్పిపోయినాయి. ఏం తప్పిపోయినాయి? గాడిదలు తప్పిపోయినాయి. వాటిని వెతికి తిరిగి తీసుకురమ్మన్నాడు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే ఇంట్లో ఉన్నటువంటి సేవకులు ఒక నమ్మకమైన సేవకుని తీసుకుని, అమ్మ వినండి, ఒక నమ్మకమైన సేవకుని తీసుకుని గాడిదలను వెతకడానికి బయలుదేరాడు. గాడిదలను వెతకడానికి గాడిదలను వెతుకుతూ ఉన్నారండి. వెతికారు వెతికి విసిగిపోయారటండి. ఏమొచ్చేసింది? విసుగొచ్చేసింది అట. ఈ ఊరు కాదని ఆ ఊరు, ఆ ఊరు కాదని ఆ ఊరు, ఈ పట్టణం కాదని ఆ పట్టణం, ఈ చోటు కాదని ఆ చోటు తిరిగి వెతుకుతూ ఏమైపోయారట? వేసారిపోయారట. విసుగొచ్చేసిందట. వేసారిపోయాక సౌలు అంటున్నాడట తన సేవకుని, గాడిదలు వెతుకుతూ వచ్చాం, గాడిదలు దొరకలేదు. ఏమవలేదు? గాడిదలు దొరకలేదు మనకి. మనం ఇక్కడే ఉంటే గాడిదల కొరకని విచారం కంటే నా తండ్రికి నా గురించి విచారం ఎక్కువైపోద్ది. నేనేమైపోయినా ఇప్పుడంటే మనకి సెల్లు వచ్చేసినాయి కాబట్టి నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని చెప్పొచ్చు. కానీ ఆ దినాలు మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథములు సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతని పాటి సుందరుడు ఒక్కడు లేడా? కీసు యొక్క గార్ధవములు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిచి తన దాసులు ఒకరిని తీసుకుని పోయి గార్ధములు వెతకమని చెప్పాను. అతడు ఎఫ్రాయిం మన్యములు ఆ ప్రాంతములు అతడు వెతికి ఏమయ్యారటండి? వ్యాసారిపోయారటండి. చాలా చోట వెతికినా సరే అవి వారికి ఏమవలేదట, దొరకలేదటండి. చూడండి 5వ వచనం. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళేదము రమ్ము, గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారణ పడునేమో. సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పనివాడితో అన్నాడట, తిరిగి మనం వెళ్ళిపోదాం. మనం వెతికాం వేసారిపోయాం, గార్ధవులు మనకు దొరకలేదు. అయితే ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోదాం.
ఎందుకంటే నా తండ్రికి గార్ధవం లాంటి గాడిదల కొరకైన విచారము కంటే నా కొడుకు ఏమైపోయాడని విచారిస్తాడేమో, వాళ్ళకి ఏమైందనో విచారిస్తాడేమో. వెళ్ళిపోదాం రమ్మన్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట వెళ్ళిపోదామని? సౌలు అంటున్నాడు. ఎవరితో అన్నాడు? పనివాడుతో. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు సౌలు, ఒకడు పనివాడు. ఒకడు యజమానుడు, ఇంకొకడు దాసుడు. ఒకడు యజమానుడు, ఇంకొకడు దాసుడు. దాసుడు తోటి తన యజమాని అన్నాడు, తిరిగి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనము తిరిగి 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 మనం ఏమైపోయాం? విసిగిపోయాం. ఇక గాడిదలు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ నా తండ్రి నా కోసం బాధపడతాడు, నా కోసం కన్నీరు కారుస్తూ నా కొరకు దుఃఖిస్తాడేమో, ఆ విచారణ కంటే ఈ విచారం ఎక్కువైపోతేమో. రమ్మంటే తన దాసుడు అంటున్నాడట, చూడండి అమ్మా కింద వచ్చి, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడని, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గము ఇంటికి కాదు, దైవజనుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. గట్టిగా ఇంకా ఒకసారిగా కొట్టాలి తప్పట్లు. సౌలు అన్నాడు వెళ్ళిపోదాం అంటున్నాడు, కానీ అతని పనివాడు మనం వెళ్ళవలసిన మార్గం అది కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ పట్టణంలో నటండి ఒక దైవజనుడు ఉన్నాడని ఎవరికి తెలుసట? ఆ దేశం అంతా తెలుసటండి. ఏం తెలుసు? ఆ దేశం అంతా తెలుసండి. సమూయేలు గురించి తెలీదా? ఏమండి, సమూయేలు గురించి తెలీదా? ఆ దేశం అంతా తెలుసండి. ఆ పనివాడికి తెలుసు. పనివానికి తెలిసినంత కూడా ఎవరికి తెలియదటండి? యజమాని అయినటువంటి సౌలుకి తెలియదండి. అర్థమైందా అమ్మా? వినండి. పనివాడేమో ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు, యజమాని ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. కానీ ఈ దాసుడు అన్నాడు, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు మహాగణుడు. దేవునికి స్తోత్రం. అతడు నోటి నుండి ఏ మాట వస్తుందో మనం విందాం. మనం వెళ్ళవలసిన మార్గము ఆయన మనకు చూపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో ఏంటో వెళ్దాం దైవజనుడి దగ్గరికి అని వారు దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకి ఏం లేదండి, సౌలుకి ఏం లేదు. దైవ సేవకుని యొక్క ప్రత్యక్షత లేదు. పనివాడికి ఏముందండి? సౌలు యజమాని, వీడు పని చేసేవాడు. ఒక 1000 రూపాయలకో 1500 జీతానికి పని చేస్తున్న ఈ పనివానికి ఏముందండి? దైవజనుని ప్రత్యక్షత ఉంది. ఇతడికి దేవుని గురించి తెలుసు, దైవ సేవకుని గురించి తెలుసు, భక్తిని గురించి తెలుసు, ప్రార్థన గురించి తెలుసు. కనుక ఇతడు తన యజమాని ఎక్కడికి నడిపిస్తున్నాడండి? చెప్పండి. దేవుని సేవకుని దగ్గర నడిపిస్తున్నాడు. వారు ఎక్కడికి వచ్చారు తెలుసండి? సమూయేలు దగ్గరికి వచ్చారండి. సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు వాళ్ళకటండి వెళ్ళవలసిన మార్గము కింద వచ్చిన కంప్లీట్ చేయమ్మా. మన సామాగ్రుల నుండి భోజన పదార్థాలు సరిపోయినాయి. ఆ దైవజనులకు బహుమానముగా తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు. దేవునికి స్తోత్రం. మనం తెచ్చిన భోజన పదార్థాలు, మన దగ్గర ఉన్నటువంటి పదార్థాలు అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే చాలా రోజులు తిరుగుతున్నారు కాబట్టి. దైవజనుని దగ్గరికి ఎలాగ వెళ్ళకూడదండి?
చెప్పండి అమ్మా, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుని కూడా మనం ఎలా పంపకూడదు? ఏమండి, దైవజనుని కూడా ఎలా పంపకూడదు? ఉట్టి చేతులతో పంపకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎదిగి దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక పావు తులము వెండి మాత్రం ఉందట. ఆ వెండిని పట్టుకుని వెళ్ళారట. వెళ్తేప్పుడు దైవజనుడు, చూడండి 9వ వచనం చదవండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు తన పనివారితో కలిసి సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గము అవి ఎప్పుడు దొరుకుతాయి, ఇవన్నీ కూడా సమూయేలు ఎవరికి చెప్పాడండి? సౌలుకి చెప్పాడు. ఆ తర్వాత దేవుడు సౌలుని ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించమన్నాడండి. రాజుని ఏం చేశాడండి? అభిషేకించాడు. ఇజ్రాయేల్ మీద రాజుగా సౌలుని సమూయేలు అభిషేకించాడు. అభిషేకింపబడిన తర్వాత ఒకరోజు ఇశ్రాయేలుకు రాజుగా అతను పరిపాలిస్తున్నప్పుడు ఒకరోజు సమూయేలు వెళ్ళి, నాయనా నీవు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు. ఎవరి మీదకి? అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్తున్నావు కనుక యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరిని హతమార్చే, పశువులనేటి, గొర్రెలనేటి, మనుషులనేటి అందరినీ చంపే అన్నాడు. ఎవరు? దేవుడు అందరినీ నీకు అప్పగిస్తానన్నాడు, అందరినీ చంపమన్నాడు. చంపమంటే సౌలు ఏం చేశాడు తెలుసండి? సౌలు ఏం చేశాడు తెలుసా? అందరినీ చంపి రాజును మాత్రం ఏం చేశాడండి? బ్రతకనిచ్చి అక్కడున్న గొర్రెలను, అక్కడున్న పశువులు, బలంగా ఉన్న పశువులను, కొవ్వు పట్టిన గొర్రెలను, వీటిని బ్రతకనిచ్చి ఇవన్నీ కూడా ఎక్కడ తెచ్చుకున్నాడండి? దేశంలోకి తెచ్చుకున్నాడు. దేవుని కోపం వచ్చింది. సమూయేలును పంపించాడు. పంపించి విషయాన్ని గుర్తు చేయమన్నాడు. నీవు దేవుడు చెప్పిన మాట, అంటే దైవ సేవకుడు చెప్పిన మాటకు నువ్వేమవ్వలేదు, లోబడలేదు. అందరినీ సంహరించమంటే రాజును బ్రతికించో, గొర్రెలను బ్రతికించో గనుక నువ్వు మాట వినలేదు గనుక నీ రాజ్యమును, నేనేమనుకున్నానంటే నీ రాజ్యము నీ తర్వాత నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు నేను ఇవ్వాలనుకున్నాను. కనుక నీవు దేవుని మాట వినలేదు కనుక నీ వంశము నిర్వంశమైపోతుంది. అంటే నీ వంశములో ఎవడు బ్రతకడు. రాజ్యము నీ చేతిలో నుండి తీసివేయబడుతుంది. దేవుడు ఇచ్చే దేవుడే కాదండి, ప్రేమించే దేవుడు కాదు, కోపగించుకుని తన ఉగ్రతను చూపించే దేవుడు కూడా. అందుకే దేవుని దగ్గర నీవైనా నేనైనా భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దైవికమైన భయం కలుగున్నామో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని సేవకుడు చెప్పిన మాట సౌలు వినలేదండి. వినకపోయినా ఈ మాట చెప్పిన తర్వాత అండి 38 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు సౌలే ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నాడండి. ఈ 38 సంవత్సరాలు రాజు పరిస్థితి ఏంటో తెలుసండి? దినదిన గండము నూరేళ్ళు అవసరం. రోజు భయమే, ఎవడొచ్చే పక్క నుంచి కొట్టేస్తాడు. విజయం వెళ్ళిపోయిందండి. శత్రువులు అతని మీదకి ముట్టడి వేసేస్తారు. రాజ్యములో నెమ్మది లేదు, దేశములో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. యుద్ధములో తన కుమారులందరూ కూడా, తన వంశమంతా కూడా యుద్ధంలో ఏమైపోయింది తెలుసండి? హతమార్చబడిపోయింది. ప్రియ దైవ జనాంగమా, మీరు జాగ్రత్తగా వినండి. దైవజనుని మాటకు మనం ఏమవ్వాలి? లోబడాలి. నువ్వు లోబడాలి. నువ్వు తండ్రివే కావచ్చు, నువ్వు తల్లివే కావచ్చు. సేవకుడు చెప్పినప్పుడు ఆ సేవకునికి నువ్వేమవ్వాలి? లోబడాలి. సేవకుడు నువ్వు గణపరచాలి. సేవకుడు నువ్వు గణపరిస్తేనే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? స్వరమెత్తి చెప్తామా? రెండు చేతులు పైకెత్తి చెప్తామా? గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం.
దైవజనుని మాట విన్నప్పుడు సౌలు ఇశ్రాయేలుకి ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. దైవజనుని మాట విననప్పుడు రాజ్యమును ఏమైపోయాడండి? కోల్పోయాడు. తన వంశం నిర్వంశం అయిపోయింది. బైబిల్లో ఇంకొక సన్నివేశాన్ని మీకు గుర్తు చేసి ఆ మాటలు ముగిస్తా. సిరియా దేశమును పరిపాలిస్తున్న రాజు ఉన్నాడు. ఏ దేశం అండి? సిరియా దేశం. ఆ రాజు దగ్గర చాలా నమ్మకమైనటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. రాజు ఏదైనా సరే వాడికి అప్పగించాడంటే రాజు గుండెల మీద చేసి పడుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన పనులు దొరికాడు అనుకోని మనం ఏం చేయొచ్చు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మందిర పని చేస్తున్న పని విషయంలో నాకు టెన్షన్ లేదండి. గుండెల మీద చేసుకుని పడుకున్నాను. నాకున్న టెన్షన్ ఏంటంటే తెలుసండి, టైంకి మెటీరియల్ అందించగలనా లేదనే టెన్షన్. ఎందుకంటే దేవుడు ఒక నమ్మకమైనటువంటి మంచి పనివారిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాది అని చేసేవాడు కావాలని. నేను ఎక్కడో ఉన్నాను, పనులు ఫోన్ చేస్తే నేను వచ్చే పరిస్థితి ఉండట్లేదు. ఎవరైతే దీన్ని భుజాల మీద మోస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసినప్పటికీ మరి ఆ పనిని ముందుకు కొనసాగిస్తున్నారు. అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఉదయ కాలం నుంచి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ కీర్తన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ వాక్యములు మేము ఫలించాలి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని లోబెట్టుకోండి ప్రభా. నీకు లోబడే మనసును మాకు ఇవ్వండి ప్రభా. నీ యందు విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని లోబెట్టుకోండి ప్రభా. మా కొరకు మాట్లాడుచున్నావు కదా ప్రభా. నీకు లోబడిన జనాంగాలకి నాయన శ్రమ అన్నావు కదా ప్రభా. అటువంటి శ్రమ కానీ ఉగ్రత కానీ మాలో లేకుండా ప్రభా నీ యందు విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా నీ వాక్యములో బలపడేటట్లు మాకు మీరు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని బలపరచండి. స్థిరమైన మనసును మాకు దయచేయండి ప్రభా. మా బిడ్డలు కుటుంబం అంతా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. భర్త రాక భార్య, భార్య రాక భర్త ఉన్నారేమో ప్రభా. అట్టి కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. నీ రక్షణలోనికి బిడ్డలను అనిపించండి. ప్రతి కుటుంబం నీ సన్నిధిలో గడపాలి ప్రభా. ప్రతి మోకాలు నీ నామమున వంగాలి. ప్రతి నాలిక నిన్ను స్తుతించే భాగ్యం బిడ్డలకు మీరు దయచేయండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభా. ప్రతి కుటుంబాన్ని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ప్రభా. వాక్యంలో మేము ఇంకా బలపడేట్లు మీరు సహాయం చేయండి. మీ దాసుని మీరు బలపరచండి. ఇంతలో ఆత్మశక్తి ఈ పరిచయం ఇంకా బలంగా వాడబడడానికి మీరే సహాయం చేయమని ప్రభా. దీని రాలుగా చేసి వచ్చిరాని ప్రతి నీ పాసం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామ పాదాలు బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి.